శయన ఏకాదశి, తొలి ఏకాదశి విశిష్టత మరియు గోపద్మ వ్రతం. శాంతాకారం భుజగశయనం, పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం ఏ మంచి పనిని ప్రారంభించబోయినా దశమి లేదా ఏకాదశి కోసం ఎదురు చూసే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇందుకు ఒక గాఢమైన ఆధ్యాత్మిక కారణం ఉంది. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ్ శుక్ల ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజునే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శయన ఏకాదశి ఎందుకు విశిష్టం? ఈ రోజు నుండే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పౌరాణిక విశ్వాసం. ఆ నిద్ర కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఆ రోజు ఆయన మేల్కొంటారు. ఉత్థాన ఏకాదశి. ఈ 4 నెలలు భక్తులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రద్ధగా, నిశ్చలంగా, భగవంతుని ధ్యానిస్తూ. ఈ తొలి ఏకాదశి నాడు గోపద్మ వ్రతం చేయడం ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే గోమాత కేవలం పశువు కాదు, ఒక విరాట్ పురుషుని రూపం. గోవుని శరీరంలోని ప్రతి భాగంలో దేవతల ఆవిర్భావం ఉంది. ముఖంలో వేదాలు, కొమ్ముల్లో హరిహరులు, నేత్రములలో సూర్యచంద్రులు, దంతాల్లో గరుడుడు, జిహ్వపై సరస్వతి, ఉదరంలో స్కందుడు, రోమకూపాల్లో ఋషులు, పాదాగ్రాల్లో ఖేచరులు, ఇలా సమస్త దేవతలు గోవులో వాసం చేస్తారు. అందుకే గోమాతను పూజిస్తే అన్ని దేవతల పూజ చేసిన పుణ్యం లభిస్తుంది. గోపద్మ వ్రతం ఎలా చేయాలి? తొలి ఏకాదశి రోజున గోశాలను శుభ్రపరిచి రంగవల్లికలతో అలంకరించాలి. మధ్యలో బియ్యం పిండితో 33 పద్మాల ముగ్గు వేయాలి. ప్రతి పద్మంపై అప్పడాలు ఉంచాలి. వారిపైన శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు విగ్రహం స్థాపించి పూజించాలి. ఆ తరువాత బ్రాహ్మణులకు దానధర్మాలు, వాయనాలు ఇవ్వాలి. గోమాతకు ప్రత్యేక పూజ చేయాలి. ఇది చేసిన వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంత విశిష్టమైన పర్వదినాన్ని శ్రద్ధతో, భక్తితో జరుపుకుందాం. శయన ఏకాదశి నాడు శ్రీహరిని ధ్యానిస్తూ, గోమాతను పూజిస్తూ మన జీవితంలో శుభం కలగాలని కోరుకుందాం. ధర్మం, భక్తి, శాంతి అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి భక్తిపూరిత అప్డేట్స్ కోసం.